తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 27న శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్లోని జాగృతి కార్యాలయంలో ఉదయం 8 గంటలకు ఆమె ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ వేదికగా పార్టీ పేరును ప్రకటించడంతో పాటు తాను రాబోయే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారో కూడా వెల్లడించనున్నారు. గాంధేయవాదం సామాజిక తెలంగాణ నినాదంతో సాగనున్న ఈ కొత్త పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తోందో వేచి చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. శ్రీజ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత కొత్త అడుగులు వేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ కి సంబంధించి జనవరి మాసంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఒక నోటిఫికేషన్ కూడా పెట్టుకోవడం కూడా మనం చూసుకోవచ్చు. తాజాగా చూసుకున్నట్టయితే కల్వకుంట్ల కవిత ఈ శ్రీరామనవమి నెల 28వ తారీఖున శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని తాను కూడా ఏదైతే తన పార్టీని అనౌన్స్ చేసే ఉద్దేశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. గాంధేయవాదం అనే నినాదం ఏదైతే ఉందో దాంతో ముందుకు వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. కవిత పార్టీకి సంబంధించి ఇప్పటికే కవిత వర్గీయులు అలాగే ఇతర పార్టీల్లో ఏదైతే కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఇతర పార్టీల్లో ఎవరైతే నిరాశావాహులు ఉన్నారో కాంగ్రెస్ లో కానీ బీజేపీలో కానీ వారందరికీ సంబంధించి వారు కూడా కవిత పార్టీలో జాయిన్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా అయితే ఊహాగానాలు అయితే అందుతున్నాయి. ప్రస్తుతం కవిత పార్టీకి సంబంధించి చాలా వరకు కూడా ఏదైతే కవిత పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారు, ఎప్పుడు దీనికి రిజిస్ట్రేషన్ అయ్యింది అన్న కోణంలో కూడా చర్చలు కూడా జరుగుతున్నాయి. కవిత పార్టీ అయితే అఫీషియల్ గా జాగృతి కార్యాలయం నుంచి అందిన సమాచారం మేరకు చూసుకున్నట్టయితే శ్రీరామనవమి రోజు నిజామాబాద్ వేదికగా తన పార్టీ కార్యాలయం నిజామాబాద్ లో ఉన్నటువంటి తన పార్టీ కార్యాలయంలో పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా వెలువచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కవిత కాంగ్రెస్ పార్టీని అలాగే ఇతర పార్టీని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ చేస్తున్నటువంటి ప్రచారాలు కావచ్చు, ప్రచారంలో భాగంగా ప్రస్తుతం ఇబ్బందులు ఎక్కడెక్కడైతే వెలుగుమట్ల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చోట సమస్య ఎక్కడుంటే అక్కడ కవిత అక్కడికి చేరుకోవడము, ప్రజల సమస్యల్ని తానే స్వయంగా వినడము, ప్రతి ఒక్క చోట కూడా అక్కడ ప్రజలు ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ ను కూడా తీసుకోవడము, ఇవన్నీ కూడా రాజకీయంగా కవిత ఎదుగుదలకు అలాగే కవిత పార్టీ ఎస్టాబ్లిష్ అయ్యే టైంకి ఇవన్నీ కూడా చాలా వరకు కూడా తనకి చేదోడు వాదోడుగా ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. చూడాలి 2029 ఎన్నికల్లో కవిత పార్టీ ఏదైతే ఉందో కవిత పార్టీకి సంబంధించి అఫీషియల్ గా పార్టీ పేరుతో పాటు అలాగే పార్టీకి సంబంధించినటువంటి థీమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.